భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతులు అభిష్టం నెరవేరిందని తెలిపారు. నూతనంగా పదవి ప్రమాణం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. మొదటి నుంచి కూడా తాను రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తలలేని మొండెం వంటిదని అభివర్ణించారు. రాజధాని ఒకటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి, సమగ్ర అభివృద్ధి ఎంతో అవసరమని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని అన్నారు. అందరికీ నమస్కారాలు. నక్షల్ ఒకటి ఫస్ట్ టైం నేను 95లో సీఎం అయ్యాను. సమ్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆర్ వర్కింగ్ అట్ దట్ టైం. మీలో కొంతమంది 4th టైం. కానీ ఎప్పుడు కూడా నాకు ఇంత కన్సర్న్ కలగలేదు. ఫస్ట్ టైం ఐఎమ్ కన్సర్న్. అడ్మినిస్ట్రేషన్, ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, అటు ఐపీఎస్, ఇటు ఐఏఎస్, లేకపోతే ఐఎఫ్ఎస్, మోస్ట్ రెస్పెక్టబుల్ సర్వీసెస్. నేషనల్ ఇంటిగ్రిటీ కోసం కూడా ఒక స్టేట్ ఆఫీసర్స్ కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి అలొకేషన్ ఇస్తారు. అది ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. ఇదే ఆఫీసర్స్ 95లో బ్రహ్మాండంగా ఈరోజు